అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కుండపోతగా వర్షం పడింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. మాడవీధులతో పాటు ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం వద్ద వేసిన తాత్కాలిక టెంట్లు కూలిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొంతమంది భక్తులు లెక్క చేయకుండా ఆలయంలో ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు, నాగలాపురం, సత్తివేడు మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నాగలాపురం మండలం బయట కొడయంబేడులో ఈదురుగాలులు వర్షానికి భారీ వృక్షం నేలకొరిగింది. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీ ద్వారా రోడ్డు పక్కకి చెట్టును తొలగించారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు, నాగలాపురం, సత్తివేడు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగలాపురం మండలం బయట కొడయంబేడులో ఈదురుగాలులు వర్షానికి భారీ వృక్షం నేలకొరిగింది. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీ ద్వారా రోడ్డు పక్కకు చెట్టును తొలగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ వర్షం పడింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం కాకపోతే ఇల్లు వీడి బయటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించారు. రైతులు పొలాల్లో పనిచేయొద్దని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ వర్షం కుమ్మేసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం కాకపోతే ఇల్లు వీడి బయటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించారు. రైతులు పొలాల్లో పని చేయొద్దని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అక్కడ